దాన్ని చేరేంత వరకు ఆ నిరీక్షణ కోల్పోకూడదు. ఒక పరీక్ష పాస్ అయ్యేంత వరకు ఎలాగైతే ఆ పరీక్ష మీద గురిపెట్టి ఆ డిగ్రీ మీదనో ఆ గ్రాడ్యుయేషన్ మీదనో ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీదనో లేకపోతే ఇంటర్మీడియట్ మీదనో స్కూల్ ఎడ్యుకేషన్లోనూ ఆ గురి అయ్యేంత వరకు ఎలాగైతే ప్రయాసపడతామో సంవత్సరం అంతా, ఆ గురి నెరవేరేంత వరకు గురి పెట్టుకొని నిరీక్షణ కలిగి నడవాలి. నిరీక్షణ కోల్పోకూడదు. ఏం కోల్పోకూడదు? నిరీక్షణ. ఆరోది ప్రార్థన మరియు దేవుని వాక్యంలో నిలవాలి. ఆరోది ఏంటి? ప్రార్థన మరియు దేవుని వాక్యం. ప్రార్థనలో నిలవాలి. ఏడవది ఏంటంటే సంఘ సహవాసాన్ని ఎప్పుడూ విడకూడదు. సంఘం యొక్క సహవాసాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. దేన్ని విడిచిపెట్టకూడదు? సంఘ సహవాసాన్ని, ప్రభు సహవాసాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఎనిమిదవది ఏంటంటే పరిశుద్ధాత్మ నడిపింపులో జీవించాలి. దేంట్లో జీవించాలి? పరిశుద్ధాత్మ నడిపింపు. అందరూ చెప్పాలి. తొమ్మిదవది ఏంటంటే సేవలో విశ్వాసంగా ఉండాలి. దీనిలో సేవలో విశ్వాసంగా ఉండాలి. పదవది ఏంటంటే చివరి వరకు నిలిచి ఉండాలి. ఎప్పటి వరకు నిలిచి ఉండాలి? చివరి వరకు, గురి చేరేంత వరకు నిలిచి ఉండాలి. ఇవి ఎవరికైతే ఉంటాయో, ఈ 10 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో, ఈ 10 లక్షణాలు కలిగినటువంటి వాడు తన జీవితంలో గమ్యాన్ని చేరుతాడు. ఆమేన్. ఆమేన్. ఓకే, ఒక లక్ష్యం కలిగి నువ్వు ఈ లోకం నుండి విడిపించబడ్డావు. ఒక లక్ష్యాన్ని కలిగి ఈ లోకం నుండి నువ్వు విడిపించబడ్డావు. ఏమిటి ఆ లక్షణం అంటే? ఏంటి ఆ లక్ష్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి పాపలను రక్షించుటకు నశించిన జీవితాన్ని రక్షించి నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నశించిన స్థానంలో ఏం పెట్టాడంటే నిత్య జీవాన్ని పెట్టాడు. ఆమేన్. నశించిపోయిన బ్రతుకుని దాన్ని బాగు చేస్తున్నాడు. చనిపోయాడు లాజరు, బాగు చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. చనిపోవడమే ఇంకా చివరిది కదా, మన జీవితానికి దశ కదా, అది కూడా లేపేస్తున్నాడు. అందుకని ఆశ్చర్యపోయాడు. గురిటివారు ఎవరు బాగు చేయలేదు. అయ్యా దావీదు కుమారుడా, నజరేయుడా, దయ చూపించవా అంటే నాకు ఇష్టమే అన్నాడు. ముట్టాడు, స్వస్థత కలిగింది. మూగవాడు, చెవిటివాడు, కుంటివాడు, పక్షవాత కలిగిన వాడు, చనిపోయినవాడు, మొత్తం అసలు ఆ సమస్యలు అనేది ఆయన దగ్గరకు వస్తే పరిష్కారం అయిపోతుంది. ఏ సమస్య అయినా ఆ సమస్యకి పరిష్కారం ఎక్కడుందంటే ప్రభు యేసుక్రీస్తు వారి యందు ఉంది. ఆమేన్. ఆమేన్. అయితే వాళ్ళకైనా, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకైనా, మనకు కూడానా చెప్పాలి. అందరికీ ఎందరైతే ఆయన మాట విని, ఆయన మాటను శ్రద్ధగా విని దాన్ని అనుసరించి నడుచుకున్నటువంటి వారందరికీ విమోచన. వాళ్ళు వీళ్ళని లేదు, యూదులని, హెల్లీయులని, గ్రీకులని, అన్యులని లేదు. అందరికీ ఆయన ప్రభు, అందరికీ రక్షణ, అందరికీ జీవం, అందరికీ నిత్య జీవం, అందరికీ మరణం లేకపోవడం. బాలేదా? చెప్పాలి. వండర్ఫుల్. బాగేంటి? మరణాన్ని జయించాడు. ఒట్లు పట్టుకొని వెళ్ళిపోయినా తిరిగి వస్తామని నమ్మకం ఏముంది? యేసు దగ్గర ఆ నమ్మకం దొరుకుతుంది. ఆమేన్. ఆమేన్. ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. ప్రతి సమస్యకి ఆయన పరిష్కారమై ఉన్నాడు. మీరు కూడా లోకానికి వెళ్ళి చెప్పాలా, మీకు ఎలా పరిష్కారం దొరికింది, మీ సమస్యకి, మీ జీవితానికి, మీ పరిస్థితికి ఎలా పరిష్కారం దొరికింది అనే విషయాన్ని నీ పక్కవాళ్ళకి చెప్పు, నీ తోటి వాళ్ళకి చెప్పు, నీ స్నేహితులకు చెప్పు. ఈ చెడు మాటలు అంత మాట్లాడే కన్నా ఇది మంచి మాట నీ భర్తతో పంచుకో, నీ భార్యతో పంచుకో,
నీ పిల్లలతో పంచుకో. ఇది పలకాలి, ఇది చెప్పాలి, ఇది మాట్లాడాలి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. ఇశ్రాయేలును గురించి యెహోషువకి దేవుడైన యెహోవా మాట్లాడుతున్న మాట ఒకసారి వాడికి ఒక విషయం చెప్తున్నాడు. నిన్ను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండును. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఆ అబ్రహాముతో ప్రమాణం చేసిన ఈ దేశమును, ఈ దేవుడు ప్రమాణం చేసినటువంటి దేశాన్ని వాడికి ఇస్తున్నాడు. నిబ్బరము కలిగి భయం లేకుండా ధైర్యంగా ఉండు. నీకు ఏదైతే నేను వాగ్దానం చేసిన ఆ వాగ్దాన భూమిని నీకు ఇస్తాను. ఆమేన్, ఆమేన్. నీకు పరలోకం వాగ్దానం చేశాడు తండ్రి అయిన దేవుడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు వాగ్దానం చేసి వాగ్దాన భూమికి చేరేంత వరకు నిన్ను ఆ వాగ్దానంలో నువ్వు నిలిచి నడవమని చెప్పేసి అంటున్నాడు. ఆమేన్, ఆమేన్. నడవవద్దా? నడుస్తున్నావా? ఆగిపోయావు. నడుస్తున్నావా? ఆదివారం ఆరాధనకు రావు, కుటుంబ ప్రార్థనకు రావు, సంఘం ఏది చెప్పినా వినం. అవన్నీ మాకెక్కడ కుదురుతాయండి అంటారు. కుదరనంత పని మనం పెట్టుకొని భూమి మీద బతకడానికి కోసం దేవుడి దీన్ని సృష్టించాడా? ఆయన దగ్గరికి రాలేనంత సమయం, ఆయన దగ్గరికి రాలేనంత సమయాన్ని దేవుడు మనల్ని ఆ విధంగా బంధించాడా? తప్పది. 6 దినాలు ఆయన కష్టపడి 6వ దినాన తన స్వరూపంలో తన పోలికలో సృజించబడినటువంటి మానవుడు, నేను తండ్రిని, ఈ సృష్టికి కర్తని, కర్మ క్రియ నేనే అని మనందరికి తెలియజేసిన దేవుడు ఆయన. ఆ తెలియజేసినటువంటి ఆ కర్త కర్మ క్రియ ఆ తండ్రి మాట మనం వినకపోతే మనకు న్యాయం ఎక్కడుంది? నీతి ఎక్కడుంది? మన జీవితానికి ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలా వద్దా? చేయాలి. మంచిది. చూద్దాం. లక్ష్యం మీద దృష్టించి మన జీవితాన్ని ఎలా కొనసాగించాలనేది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాల్ని మనం పరిశీలనలో పెడదాం. మొట్టమొదటి లక్ష్యం మీద దృష్టి నిలుపుకోవాలి. ఓకే. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహం, ఒక విశ్వాస సమూహం, అది ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె, మేఘముల వలె మనల్ని ఆవరించిందట. మనము కూడా ప్రతిభారము సులువుగా చిక్కులు పెట్టు పాపములో పడిపోక విశ్వాసమునకు కర్తయు దానిని విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించిన యేసు ప్రభు. విశ్వాసం అంటే ఏంటో ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ఆయన ఎంతటి విశ్వాసం కలిగి ఉన్నాడు తెలుసా? ధోనిలో తన శిష్యులు ఉన్నప్పుడు, ధోనిలో వెళుతున్నప్పుడు సముద్రం మీద అలలతో పట్టబడుతున్నటువంటి ధోని తిరగబడతంటే ఆయన నిద్రపోతున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుని యొక్క పనిలో ఉండి అలసిపోయి నిద్రపోతున్నాడు. ప్రకృతి విలయతాండం చేస్తుంది చుట్టూ, తాను ఆ పడవలో ఉన్నాడు. కానీ శిష్యులు నిద్ర పట్టట్లేదు. శిష్యుడికి నిద్ర పట్టట్లేదు. ఎందుకని? తుఫాను. కానీ ప్రభు మాత్రం హ్యాపీగా ప్రకృతి ఒడిలో పడుకున్నట్టు పడుకున్నాడు. అదేదో ఆయన తెరచాపలాగా ఉంది. కానీ వీళ్ళకి ఎలా ఉందో తెలుసా? అది తుఫానులా ఉంది. అది తుఫానులా ఉంది. నిన్నటి దినాన భూకంపం వచ్చేసి నెదర్లాండ్ వెనిజులా అనేటువంటి దేశం ఆ అధ్యక్షుని తీసుకొని వచ్చేసి అరెస్ట్ చేసి లోపల పెట్టేశాడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. భూకంపం వచ్చి 1,00,000 మంది చచ్చిపోయారు. 1,00,000 మంది చచ్చిపోయారండి. ఇంకా ఒక శవాలు బయటికి తెస్తున్నారు. భూకంపం వచ్చింది. ఒకవైపు ఇంటిలో భూకంపాలు, వీధిలో భూకంపాలు, వ్యక్తిగత జీవితంలో భూకంపాలు, భూమిలో భూకంపాలు. ఇన్ని కంపాల మధ్య మనము కంపరం ఎత్తి బతుకుతున్నాం. అయితే మనకు రక్షకుడైన యేసు ప్రభు వారు ఉన్నాడనే సంగతి విశ్వాస జీవితంలో విశ్వాసిగా మనం ప్రభునందు విశ్వాసం కలిగి విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. చుట్టూ తుఫాను,
శిష్యులందరూ అల్లకల్లోలం అయిపోతున్నారు. పడవ తిరగబడే పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ అనుభవం ఉంది ఆ సముద్రం మీద. అందులో పేతురు బోర్డంత అనుభవం ఉంది. ఆయనే కంగారు అయిపోతున్నాడు. ఆయన యేసు ప్రభు అని లేపేశాడు. ఏం బాబు, ఏం నిద్రపోతున్నావేంటి? ఏమన్నా గుర్తుకొస్తుందా మీకు? ఎలా నిద్ర పట్టిందయ్యా నీకు? మేమంతా తుఫాన్లో కొట్టుకుపోయేలా ఉన్నాం, తిరగబడి చేస్తాం. సత్య ఎక్కడికి వెళ్తారు? ప్రభుతో ఉంటారు, పరలోకంలో ఉంటారు. బతికితే ప్రభు కొరకు బతుకుతారు. అదే కదా పౌలు చెప్పిన మాట. అల్లకల్లోలం అయిపోతారండి అయ్యా అన్నాడు యేసు ప్రభు వారు. మొట్టమొదటి ఏం చేశాడు తెలుసా? మొట్టమొదటిగా దాన్ని గద్దించేశాడు. అయిపోయింది. ఆయన మాట పలికితే చాలు, సృష్టి అయిపోయింది. ఆయన మాటలో నిలిచిపోతే వీళ్ళు కూడా బ్రహ్మాండంగానే ఉంటారు. కానీ ఆ తర్వాత వచ్చి యేసు ప్రభు వారు ఏమన్నా తెలుసా? ఏమన్నారు శిష్యులతో? మంచి విశ్వాసం కలిగిన వాళ్ళారా, ఎంత మంచి విశ్వాసంలో నేను ప్రయాణం చేస్తున్నాను. అలా మీతోనే నా జీవితం ముగించాలా అని అన్నాడా? అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో ఉంటా? నేను వెళ్ళిపోయే కాలం వస్తుంది. సరే, ఉన్న కాలంలో అన్న విశ్వాసంతో ఉండండి. విశ్వాసానికి కర్త అయిన యేసు ప్రభు దానిలోనే ఉంటే ఈ సృష్టికి కర్త, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయన, ఈ సముద్రాన్ని సృష్టించిన ఆయన, ఆకాశాన్ని సృష్టించిన ఆయన, భూమిని సృష్టించిన ఆయన, ఈ సమస్తాన్ని సృష్టించి మానవ అవతారంలో భూమి మీదకి వచ్చిన ఆయన వినవని ఈ సృష్టికి మూల కారకుడైనటువంటి ఆయన వైపు చూడక మనం లోకం వైపు చూస్తాం, లోకంలో ఉన్న వాటి వైపు చూస్తాం, లోకం ఉన్న పరిస్థితి చూస్తాం. వాటన్నిటిని చూసి బింబేలెత్తిపోతాం. అవునా కాదా? ఇంకా ఇదంతా మన మైండ్లోకి వచ్చింది అనుకోండి, బుర్ర మీద ఎంత బరువు ఉన్నట్టుంది. అవునా కాదా? బుర్ర తల జెండు బాము ఎక్కించు, ఫుల్గా ఎక్కించు. ఇంక వాడు చెప్తాడు, నీ తల నొప్పి ఉందా? నా దగ్గరికి రా, జెండు బాము రాసుకో. నీ కాళ్ళు నొప్పులు ఉన్నాయా? ఒళ్ళు నొప్పులు ఉన్నాయా? వాడు రిలాక్స్. నీకు పంటి నొప్పి ఉందా? కంటి నొప్పి ఉందా? ఒంటి నొప్పి ఉందా? ఏ నొప్పి ఉంది? ఆ నొప్పికి మందు ఉంది, ఆ మందు రాసుకో, ఆ మందు పూసుకో. ఆ తర్వాత దైవజనమా, దేవుని పిల్లలారా, మరణం అనే దానికి మందు రాస్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. మరణానికి మందు కనిపెట్టాడు యేసు ప్రభు వారు. ఇంకా మిగతా అన్ని చిన్న కిందవే, అవన్నీ చిన్నవే. కాబట్టి విశ్వాస వీరులు ఉన్నారు మనకి, మేఘముల వలె కనుమన్నారు. అబ్రహాం మొదలుకొని, ఆదాము మొదలుకొని, నోవాహు మొదలుకొని, వాళ్ళ సంతతిలో మొదలుకొని 4000 సంవత్సరాలు 6000 సంవత్సరాల చరిత్ర మన ముందు పెట్టాడు దేవుడు. ఎందుకో తెలుసా? మనకి బుద్ధి కలగడానికి. ఏం కలగడానికి? అవే ఉండవు, అవన్నీ డస్ట్బిన్ వేయటాడు. ఇక్కడ మీరు చెప్పినంతసేపే అంత మూట కట్టేసాను. వెళ్తూ ఇంట్లో ఉన్నటువంటి సరుకంతా తీసేసి పనికి మాలినంత డస్ట్బిన్లో పడేసినట్టుగా మనకి ఈ వాక్యం ఇప్పటి వరకే పనిచేస్తుంది. దీని దేశంపై డస్ట్బిన్లో పడేస్తాం. మళ్ళీ ఏ డస్ట్ తీసుకుంటాం? లోకం అనే డస్ట్ అంతా రాసుకుంటాం. మన పిల్లలు ఆటలకు పంపిస్తే మురికి రాసుకొని వస్తారు కదా, అలా ఉంది మన బ్రతుకు. అవునా కాదా? మరి మార్చుకోవాలవుతా అంటాం, వింటాం, దానిలో ఉన్నాం. ఇది పరిస్థితి. ఈ పరిస్థితి మారాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకనగా మనకు నియమించబడినటువంటి పందెమును ఓర్పుతో పరిగెత్తుతుము. యేసు వైపు చూడాలి. ఓర్పుతో పరిగెత్తాలా? యేసు వైపు చూడాలి. ఎటువైపు చూడాలా? ఈజ్ ద సెంట్రల్ పర్సన్ టు ది హోల్ వరల్డ్ బిఫోర్ గాడ్, టు ది హ్యూమన్ కైండ్ నేచర్. మానవ జాతికి, మానవ ప్రకృతికి దేవునికి మధ్యవర్తి అనేసి మిడిల్ మ్యాన్. మధ్యవర్తి
ఉన్నాడు. భర్త, భార్య, పిల్లలు, అన్న, తమ్ముడు, ఆస్తులు, అంతస్తులు ఇది కాదు. అవన్నీ ఆయన వల్ల కలిగినాయి. ఆయన కలిగించాడు ఇవన్నీ. నీకు అవన్నీ ఉన్నాయంటే ఇప్పుడు నువ్వు అనిపిస్తున్న భూమి నీది కాదు, ఆకాశం నీది కాదు, గాలి నీది కాదు, సూర్యుడు నీది కాదు. ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి సమస్తం దేవునివి. అవి ఎలా కలిగినాయి అంటే ప్రభు యేసుక్రీస్తు వారి వల్ల కలిగి, ఆ ప్రభు యేసుక్రీస్తు వారి వల్ల కలిగినటువంటి సృష్టి లోపల ఏ సృష్టి రూపంలో దేవుడు దీని అంతటిని సృష్టించి నీకు తన పిల్లలకు ఇచ్చి ఉన్నాడో ఆ పిల్లలు ఆయన పిల్లలుగా కాకపోయినందుకు తిరిగి ప్రణాళిక చేసుకొని ప్రభు యేసుక్రీస్తు ద్వారా మరలా ఆయన పిల్లలుగా చేసి ఇదంతా మరలా మనకిస్తున్నాడు. ఎంత ప్రేమది! నువ్వు గజ స్థలమే అవునా కాదా? మరి ఎంత పెద్ద సృష్టినిచ్చాడు దేవుడు. ఎంత కృతజ్ఞత కలిగి ఉంటారండి మనం. ఎంత కృతజ్ఞత. గాలి ఒక్క నిమిషం ఆగిపోని, ఫ్యాన్లు ఆగిపోని, ఏసీలు ఆగిపోని, లైట్లు ఆగిపోని, ఇంకా ఆయాసం ఉన్నాడు బయట నుంచి పైకి. ఏమిటి బ్రతుకు? దేవుని యందు విశ్వాసం, విశ్వాసాన్ని కర్త అయిన యేసు వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? టుడే we have to determine our life, our views, our things. Our life has to be looking to the Jesus Christ straight away. ఆయన వైపే సరిగా చూడాలి. ఆయన పరలోకంలో ఉన్నాడు. భూమి మీద ఆయన రాజ్య పరిపాలన చేయించున్నాడు. ఆయన రాజ్యంలో ఉన్నటువంటి మనమందరము సురక్షితంగానే సురక్షితంగానే ఉంటామనే విశ్వాసనీయత నీకు కలిగి ఉండాలి. నీకు ఎన్ని కోట్ల ఆస్తులున్నా కానీ, అంతస్తున్నా కానీ నువ్వు పరలోకాన్ని పొందలేకపోతే నువ్వు పనికి మాలినోడివి. యు ఆర్ ద డస్ట్బిన్. You will be put into the dust. If you learn your life towards heavenly things, then only you are the rich man on the earth. భూమి మీద నువ్వు పరలోకంలో నువ్వు ఉన్నతమైనటువంటి వాడిగా నువ్వు ఉండాలంటే ఉన్నావంటే అది ప్రభువు వల్ల నీకు కలిగింది తప్ప మరి దేని వల్ల కలగదు అనేది పరిశుద్ధ గ్రంథము మనకు ఛాయగా తెలియజేస్తుంది. ఆమేన్. కాబట్టి అంతటి విశ్వాస పోరాటం చేసిన విశ్వాస వీరుల యొక్క వీరత్వం, శూరత్వం, విశ్వసనీయత మన మీద మేఘముల వలె కమ్మి ఉంది. ఆనాడు ఇశ్రాయేలు నడిపించేటప్పుడు ఎండ తగులుతుందని దేవుడు మేఘాలు వేసినట్లుగా విశ్వాస మేఘాలు మన కలిగి ఉన్నాయి. ఆమేన్. దానిలో నువ్వు ప్రయాణం చేయాలి. యు హావ్ టు వాక్ ఇన్ దట్ స్కై. ఆకాశం అనేటువంటి ఆ మేఘములలో నుంచి నువ్వు ప్రయాణం చేయాలి. ఆమేన్. ఆ మేఘముల గుండా నువ్వు ప్రయాణం చేస్తే ఏమైతుందో తెలుసా? ఒక దినాన నీకు మహిమ కలిగిన కిరీటాన్ని ఇస్తాడు. ఒక దినాన ఆ పోరాటాన్ని బట్టి నీ జీవితంలో గమ్యాన్ని చేరడానికి ఆ డివైన్ నేచర్ లేక ఆ మహిమ కలిగినటువంటి స్థితి నీకు ఇస్తాడు. ఆయన స్థలములలో ఉన్న రీతిగా మీరు కూడా ఆ స్థలంలో ఉండేలాగా దేవుడు తీసుకెళ్తాడు. ఆమేన్. రెండో విషయాన్ని మనం ధ్యానిద్దాం. త్వరగా వెళ్తే కానీ 10 పాయింట్లు మనం క్లోజ్ చేయాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఏవైతే ఉన్నాయో అవి మరచి ముందున్న వాటి మీద గురి కలిగి వేగిరి పడతాం. ప్రయాణం చేస్తున్నాం అంటే నీ వెనక ఎప్పుడు వెనకేదో తోవాలని చూస్తారు. శరమ్మ కొంచెం చేరిటేసుకో, కొంచెం సర్దుకోండి. దేవతి కొంచెం, తర్వాత నీ సరోజిని కొంచెం సర్దుకో, చేరిటేసుకో. ముందు చూస్తుంది. వినపడుతుందా క్లియర్గా? ఓకే. ముందు వెనకున్న వాటిని మర్చిపో. వాట్ యు ఆర్ బిహైండ్, నిన్న ఏమైందో మర్చిపో. మేక్ యువర్ సెల్ఫ్ టుడే టు బి ఫ్రెష్ ఫర్ ద టుమారో. ఈ రోజు నువ్వు ఫ్రెష్ చేసుకో, రేపటి దినాని కోసం సిద్ధపడు. ఆమేన్. అంతేగాని వెనక దోమకు అదండి ఇదండి ఎందుకు పనికి వచ్చేదా?
మరి మంచి ఏదన్నా నుండి తీసుకో ముందుకి, దాన్ని గ్రోత్లోకి తీసుకో, నీ ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా తీసుకో. కానీ ఆ వెనకున్న వాటిని ఎందుకని మర్చిపోవాలి? వాటిని ఎందుకు గత అపజయాలను కాకుండా పరలోకపు బహుమానం వైపు దృష్టి ఉంచాలి. పరలోకం వైపు మన గురి. పరీక్ష రాసేవాడు, పరుగు పందెంలో పాల్గొనేవాడు ఆ పరీక్షపై ఎలా పాస్ అవ్వాలి, ఆ పరుగు ఎలాగా తుదముట్టించాలి అనేటువంటి విశ్వసనీయత కలిగి అతను ఆ ప్రయాణం గురిపెట్టి నడుస్తాడు, లేకపోతే ప్రయాణిస్తాడు, లేకపోతే ఆ పరుగు పందెంలో గెలవడానికి సిద్ధపడతాడు. అవునా కాదు? అవునా కాదు? మొన్న ఎవడో 11 పంతులే ఉన్నాయట, ఎవరు చెప్తుంటే విన్నాను, నేను చూడలేదు. ఆ శ్రీలంక వాడిని అవమానపరిచాడట. వాడు కొడితే 11 చేతులు ఉన్నాయి, గోల్ కొడితే వాడు మొత్తం ప్రపంచ కప్ అందుకునే స్థితికి ఆడాడట. వాడు హై రికార్డులోకి వెళ్ళిపోయాడు. వాడిని అవమానపరిస్తే అవమానాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఉన్న చేతిలో ఉన్న బాల్ని 11 బాల్స్ విన్ను 24 ఏవో ఇంకా నువ్వు చెప్పు. శ్రీలంకనా ఇండియా టికెట్ అతను మరి కరెక్ట్ రికార్డ్ అవుతుంది. కరెక్ట్ చెప్పండి. ఇండియా శ్రీలంక అందులో మనోడు ఇండియా. కాబట్టి వాడిని అవమానపరిస్తే అవమానాన్ని గెలుపుగా మార్చుకున్నాడు. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అవమానాన్ని గెలుపుగా మార్చుకోవాలి. నీ జీవితంలో కూడా ఎన్నో చుట్టూ అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి. వాటన్నిటిని మలుచుకో, వాటన్నిటిని అధిగమించి వెళ్ళు. నీ గురి వైపు వెళ్ళేటప్పుడు అవి మురిగేవిగానే మిగిలిపోతాయి. అవన్నీ నిన్నేమి చేయలేదు, అవి ఊడిదైపోతాయి. అవునా కాదా? గురి కలిగి ఉండాలా. ఏ గురి కలిగి ఉండాలా? ఏ పని అయితే చేస్తున్నా ఆ పని గురి. ఏ జీవితం, ఏ మంచి పని, చెడు పని కాదు, మంచి పని. అన్నిటిని మించి మంచి పని ఏంటంటే పరలోక పని. తండ్రి అయిన దేవుని ఇంట్లోకి మనం వెళ్తున్నాం, ఆ ఇంటికి చేరాలా. అక్కడ చేరాలంటే మన ముందున్నటువంటి మరణం ద్వారా ఆ గేట్లో నుంచి వెళ్ళాలా. ఆ గేట్లో నుంచి వెళ్ళేటప్పటికి నువ్వు ఆ రికార్డు ఉంటే కానీ నువ్వు లోపలికి ఎంట్రీ ఇవ్వవు. టికెట్ ఉంటే ఎంట్రీ. కాబట్టి నీ జీవితాన్ని ఆ విధంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా పౌలు గారు ప్రయాణం చేశారు. ప్రభువు మనకు గురి కలిగి ఉన్నారు. ఆమె రెండో విషయాన్ని పరిశీలన చేద్దాం. పరిశుద్ధతలో జీవించాలి. దేనిలో జీవించాలి? అందరూ చెప్పండి. దేనిలో జీవించాలి? పరిశుద్ధత. ఎవ్రీవన్ హ్యాస్ టు సే దట్. పరిశుద్ధతలో జీవించాలి. అందరూ చెప్పండి. పరిశుద్ధతలో జీవించాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను. పౌలు పేతురు అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ప్రభు ఆ మాట చెప్పాడు. ప్రభు మనకు పరిశుద్ధత ఇచ్చాడు. పరిశుద్ధత చాలా ముఖ్యం. నిన్ను ఏం మార్చాడు దేవుడు? నీ పాపపు రక్తం నుండి పరిశుద్ధ రక్తం ద్వారా విమోచించాడు. నీ పాపపు జీవితాన్ని నుండి నువ్వేమేం పాపం చేసావు, తాగావా, వ్యభిచరించావు, దొంగతనం చేసావు, అబద్ధం ఆడావు, మోసం చేసావు, ఇవన్నీ నీ ఆస్తి. ఈ పనికి మళ్ళీ ఆస్తి అంతా తీసుకుపోయి డస్ట్బిన్లో పడేసాడు. నిన్ను బాగు చేశాడు, హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చేట్టు చేశాడు, మళ్ళా ప్రాణం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ ప్రాణాన్ని ఇచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు మనం చూడాలా వద్దా? చూడాలి. కాబట్టి ఏం చేశాడు? యేసు ప్రభు వారు ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. ఏం చేశాడు? ఇప్పుడు మన ప్లేట్లు కడిగేస్తాం, శుభ్రంగా కడుగుతాం, కడగవా? అలాగని స్నానం చేస్తాం, ఒక శుభ్రతకు సంబంధించిన విషయాలు, బట్టలు ఉతుక్కుంటాం, శుభ్రంగా రావాలి. అవునా కాదా? మరి ఏమో వినపడుతుందా? వచ్చేటప్పుడు ఎలా రావాలి? బట్టలు లేనోళ్ళలాగా చీరిగి బట్టలు అలా రాకూడదు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? హ్యావ్ టు డిసిప్లైన్. అన్ని విషయాల్లో క్రమశిక్షణ ఉండాలి. ఇక్కడికి వచ్చేమో నిద్రపోకూడదు. ఇక్కడికి వచ్చి చెవులు నిక్కలు పడుచుకొని వినాలా, కళ్ళు నిక్కలు పడుచుకొని వినాలా. ఏం చెప్తున్నాడు దేవుడు నాతో ఈ రోజు? నాకు దేవుడు ఏమిస్తున్నాడు? నా కుటుంబానికి, నా బిడ్డలకి, నా జీవితానికి, గమ్యానికి ఏం చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల్లో మీరు పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధుడిగా ఉన్నాను. పేతురు తప్పు చేయలేదా? చేశాడు. కానీ యేసు ప్రభు యొక్క రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా విశ్వాసంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ తన తదనంతరం ఆ పునరుద్ధారాన్ని అనుభవాన్ని చూసిన తర్వాత
ఆయన మరణించి లేచిన తర్వాత 40 దినాలు ఆయన చూసిన తర్వాత ఆయనకు వచ్చిన అనుభవం ఏంటంటే తెలుసా, భూమి మీద మనం పరిశుద్ధులుగా జీవించాలి, పరిశుద్ధులుగా చచ్చిపోవాలి, అనేక మంది పరిశుద్ధులుగా తయారు చేయాలి అనేటువంటి తీర్మానం చేసుకున్నాడు. ఆమె అది తీర్మానం, అదే ఆస్తి. చేపలన్నీ వదిలేశాడు, వల వదిలేశాడు, పడవ వదిలేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ఈ వచనంలో పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి అందరితో సమాధానం కలిగి ఉండాలి. గొడవ పెట్టుకోకూడదు. అందరితో ఏముండాలా? సమాధానం చెప్పాలి. మీరు పక్కన వాళ్ళకి వందనాలు చెప్పుకోరు, మాట్లాడుకోరు. ఇదేం ప్రేమ అండి? ఒకరి బాగలేకపోతే ఎవరు చూడరు, పలకరించరు, చనిపోతే రారు, కుటుంబానికి రారు. అంటే మీ దగ్గరికి అన్ని రావాలా? మొదట దేవుని ఎద్దకు రండి, అప్పుడు దేవుడు మీ ఎద్దకు వచ్చును. అప్పుడు దేవుడు మీ ఎద్దకు వచ్చును. మొదట దేవుని ఎద్దకండి, అప్పుడు దేవుడు మీ ఎద్దకు వచ్చును. అప్పుడు దేవుడు మీ ఎద్దకు వచ్చును. దేవుడు ఎప్పుడు వస్తాడు? ఆయన నీతిని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు. ఆయన దగ్గర రాలేదు. ఊరంతా తిరుగుతున్నాం, అన్నింటిలో తిరుగుతున్నాం, అన్ని విషయాలు చూస్తున్నాం, కానీ ఆయన మాత్రం దూరంగా పెట్టాడు. ఇప్పుడు నిన్ను దూరంగా పెడితే అంత కఠినుడు కాదు దేవుడు. మరి నిన్ను దూరం పెడితే కాలు వంకర, చేయి వంకర, జీవితం వంకర, పరిస్థితి వంకర, బ్రతుకు వంకర, అన్నీ వంకరే. నువ్వు అందరు టెంకర్ అయిపోతావు. అది కాదు. మొదటి దేవుని దగ్గర అసలు ఈ వాక్యం అనేది ఏం చేస్తుంది సార్? కీళ్లను మూలికలను చూడే ఆ వాక్యం ఎన్నో 6వ అధ్యాయమా 4వ అధ్యాయమా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే వాడి కలిగి ఉండి ప్రాణాత్మను మొట్టమొదట ప్రాణము ఆత్మ లోపలికి దొరికింది. కీళ్ళలోకి వెళ్ళింది, మూలుగలోకి వెళ్ళింది. విభజించినంత మట్టు కంటే లోపల ఉన్న మనసులో నుంచి కింద వరకు, లోపల టాప్ టు బాటమ్ వరకు వెళ్ళిపోతుంది, పైనుంచి కింద వరకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మనిషిని మౌల్డ్ చేసి సరిగా నిలబెట్టింది. ఈ వంకర జీవితాన్ని సరిగా నిలబెట్టింది పరలోకానికి. ఈ వాక్యం చేసే పని తెలుసా మీకు సంగతి? మరి ఈ వాక్యాన్ని వినడానికి ఏంటి? మందు వేసుకుంటావు, బీపీ వస్తే మందు వేసుకుంటావు, షుగర్ వస్తే మందు వేసుకుంటావు, ఇంకా ఏంటి ప్రోస్టేట్ ఉంటే మందు వేసుకుంటావు. వేసుకోవద్దనట్లేదు, దేవుడు అవి కూడా ఏర్పాటు చేశాడు. కానీ నీ వాక్యం నువ్వు వింటే నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కార మార్గం దిశకెళ్తాయి. వాక్యం మీద నువ్వు ఎంత పరిపూర్ణతలోకి వెళ్తావో అంత పరిపూర్ణ దిశలోనికి నువ్వు నీ జీవితం మారిపోతుంది. ఆమేన్. మరణాన్ని జయించుకుంటూ వెళ్ళిపోతుంది. మూలలను విభజించుకొని వెళ్ళిపోయి క్రీస్తు యొక్క విశ్వాసమందు పరలోకము గమ్యాన్ని పరిగెత్తేటువంటి ఆ గమ్యంలో నువ్వు చేరుకుంటావు ఖచ్చితంగా. ఇది అబద్ధం కాదు. ఈ కంఠ శ్వాస ఏదో మీరు ఆదివారం వస్తారు, నేను ఏదో పాఠం చెప్తాను, అది కాదు. మా జీవితాన్ని ఏదో ఇక్కడ ప్రణంగా పెట్టి పనిచేస్తుంది ఆ గురి కోసం. ఆ గురిలో మిమ్మల్ని కూడా తీసుకొని లెక్కప్ప చెప్పవలసిన కాయచు మేపుచు దేవుని ఎదుట నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనందరం కలిసి వెళ్తున్నాం. నేను ఒక్కటి కాదు, నేను ఒక కాపరి అయితే కావచ్చు, అది దేవుడు నాకు ఇచ్చినట్టు స్థానం. ఎవరి స్థానంలో వాళ్ళకి ఇచ్చాడు. ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావు ఆ స్థితిలో ఉండి దేవుని మహింపరుస్తూ ఆ ప్రయాణంలో కొనసాగుతూ గమ్యాన్ని చేరడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ నేనే పడిపోవచ్చు, ఉదాహరణ చెప్తున్నా, నేనే పడిపోవచ్చు, మీరే వెళ్ళొచ్చాము, లేకపోతే మీరే పడిపోవచ్చు, నేనే వెళ్ళవచ్చేమో, మనందరం పడిపోవచ్చేమో, ఒక చిన్నవాడు వెళ్ళొచ్చేమో. అర్థమైందా? కాబట్టి ఆ గమ్యం అనేది చాలా ముఖ్యం.
ఎవడైతే గమ్యాన్ని కొడతాడో, ఎవడైతే గోల్ కొడతాడో, ఎవడైతే జయిస్తాడో వాడి మీద లక్ష్యం పెడుతుంది అంత ప్రపంచం అంతా. అవునా కాదా? పరలోకానికి లక్ష్యాన్ని గురి పెట్టిన వాడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన గురి పెట్టినటువంటి వాళ్ళ విశ్వాస సమూహం ఉంది. వాళ్ళ వైపు మహాప్రపంచం 350 కోట్ల మంది చూస్తున్నారు. అంత పెద్ద ప్రపంచం చూసేటువంటిది, యావత్ ప్రపంచం చూస్తున్నటువంటిది ఏ క్రికెట్ని చూడరు, ఏ మ్యాచెస్ చూడరు, కానీ యేసు వైపు క్రికెటర్స్ కూడా చూస్తున్నారు. అవునా కాదా? ఎందుకని? అది పరలోకపు గురి. అక్కడికి ఎవరు వెళ్ళలేదు, ఆయన మాత్రం అడగలిగాడు. ఆయన ఉన్న స్థలంలో మనం ఉండులాగా మరలా వచ్చి తీసుకెళ్తానని చెప్పిన వాగ్దానం మన ఎందుకు నెరవేరాలంటే అంత విశ్వసనీయత మన జీవితంలో ఉండాలి. ఉండాలా వద్దా? అప్పుడే దానికి ఆ జీవితానికి విలువ. లేకపోతే అది పనికి మారింది. తీసుకెళ్ళాం, పాలు పెట్టాం, క్లోజ్ చేసాం, మనం డబ్బులు ఇచ్చాం, పెట్టాం, సీల్ చేసాం, ప్రార్థన చేసాం, అంతా అదంతా తుడి పైన డ్రామా లాంటిది. ఒరిజినల్ సిస్టమ్ అది కాదు. నేను ఇప్పుడు చెప్పింది ఒరిజినల్ సిస్టమ్. ఆమె ఇది దేవుడు ఆశిస్తుంది. తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. చెప్పాలి, దేనిలో స్థిరంగా ఉండాలి? ఇందులో మనం చాలా అందులో పడిపోతున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:23 పునాది మీద పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగు. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకునైతిని. 1వ అధ్యాయం 23 ఎంత బ్యూటిఫుల్ వర్డ్ అండి ఇది. ఏమని రాస్తున్నారంటే పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి. దేని మీద కట్టబడిన వారై? ఎంతకీ పునాది ఎవరు? ఆ పునాది క్రీస్తే అని రాయబడింది. ఆ బండ క్రీస్తే అని రాయబడింది. ఆ పునాది వేసిన వాడు తండ్రి అయిన దేవుడు. ఆ పునాది క్రీస్తులో నువ్వు కట్టబడాలి. విశ్వాసానికి కర్త ఆయనే అని రాయబడింది. క్రీస్తు విశ్వాసం కలిగి ఉండాలి. లోకాధికారి పిలుస్తున్నాడే 23వ వచనంలో పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్నట్టు సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. ఏ సువార్త నీకు వినబడింది? రకరకాల భిన్నమైన సువార్తలు వినబడుతుంటాయి. గలతీయులకు రాసిన పత్రిక, ఎంత త్వరగా మిమ్మల్ని చూడగా భిన్నమైన సువార్త చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. మీరు ఒక స్థిరమైనటువంటి పునాది, ఆ పునాది ఆ విశ్వాసం స్థిరంగా వేసుకో. దాని మీద నువ్వు నిలబడు, దాని మీద కట్టబడడానికి ప్రయత్నం చేయి. ఆ విశ్వసనీయతని కలిగి ఉండు. కాబట్టి దైవజనమా, ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. ఏంటంట? పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడును అయితిని. నేను కూడా అంతే. ఏ సువార్త మీకు చెప్తున్నాను, ఆ సువార్త వలన నేను రక్షించబడి దేవుని రాజ్యంలో చేర్చబడి మీ అందరికి పరిచారం చేస్తున్నాను. పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచయం చేయడం అనేకులు తన ప్రాణమును ప్రయోజనంగా పెట్టిన పరలోక ప్రియుడైన ప్రభు యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టినంతగా మిమ్మల్ని అందరినీ కన్నాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని కన్నాడు. ఎవరికన్నారు? ఎవరికన్నారు? దేవుడు. ఎవరికన్నారు? ఏం మాటది? ఎవరికన్నారండి? అలాగే లేరు. నేను అలాగే లేరు. మనం దేవుడు కనుక పిల్లలు ఎలా ఉండాలండి? ఎంత క్రమశిక్షణ ఉండాలా? ఎంత మంచి జీవితం ఉండాలా? ఎంత మంచి బ్రతుకు ఉండాలా? ఈ లోకం సంపాదించడమేనా జీవితం? ఏం సంపాదించి ఏం తీసుకెళ్తావు?
ఏముంది 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 ఏం కావాలి నీకు? ఏం ఉండాలా లేదు నీకు? ఏది ఉండాలి? ఏది ఉండాలి? ఇది ఉండాలి. సంపాదించుకోవద్దన్నాడు. నీ కష్టపడి పని చేయాలి, కంపల్సరీ పని చేయాల్సిందే. దేవుడు పెట్టిన శిక్ష అది. కష్టపడకుండా ఉండే దినం విశ్రాంతి దినంలోకి వెళ్తున్నాం మనం. ఇప్పుడు విశ్రాంతి దినం కాదు, మనం కష్టపడే దినం ఇది. కష్టపడి ప్రయాసపడి పనిచేసి, అందుకని యేసుప్రభు వారు ప్రయాసపడి భారం మోయిస్తున్న వారు నాయకుడు. భారం ఏంటి? పని చేసి అలసిపోయింది భారం అని ఆయన మాట్లాడలా. ఆయన మాట్లాడుతుంది పాపం అనే భారం. ఏంటా పాపం? మరణం. మరణం ఏంటా? మరణానికి కారణం ఏంటి? ఆజ్ఞ అతిక్రమం. ఏంటి ఆజ్ఞ? నీ దేవుడే యెహోవాను ఆరాధించడానికి, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, పరిశుద్ధ దినాన్ని పాటించడానికి, ప్రతి దినము ప్రతి ఆదివారము పరిశుద్ధ దినాన్ని పాటించాలా దేవుని యొక్క సన్నిధిలో. అది ఆజ్ఞది. ఒకవేళ అది నువ్వు పాటించకపోతే నువ్వు చచ్చిపోయిందాన్ని, నువ్వు బతికున్నాను వేస్ట్ క్యాండిడేట్. వేస్ట్ వచ్చేసి అయ్యారు ఆపరి ఆలస్యమైపోయి ఈ కథ ఎందుకు? ఎవరికి చెప్తుంది? నేను రక్షించానా? ప్రభు నేను రక్షణలోకి నడిపించాడు. ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు. నేను నాకు ఆ పరిచయం అప్పగించాడు కనుక నేను నడిపిస్తున్నాను. నేను అలా నడిపించకపోతే నాకు శిక్ష. ఎంత పెద్ద విషయం అనుకున్నది. నేను రాలేకపోతున్నానని కాదు, అసలు రాలేకపోవడం ఏంటి? మరణమే తప్ప నిన్ను రానివ్వకుండా చేసేది. మరణాన్ని దాటడానికి ఇక్కడ రావాల్సిందే. మరణాన్ని నువ్వు దాటాలంటే ఇక్కడికి రావాలా? అది దేవుని యొక్క లేఖనం. ఒకవేళ నీకు బాగాలేకపోతే సంఘవంతం వస్తుంది, సంఘవంతం ప్రార్థన చేస్తుంది, సంఘవంతం సహాయపడుద్ది, సంఘవంతం తోడుగా ఉంటుంది. ఎందుకంటే మనం అందరూ పరిశుద్ధ ఒకే కుటుంబం, దేవుని వారసులు. ఏమని రాయబడింది? కొలసీపతి 1:23 వచనంలో ఏం రాయబడింది? 23 వచనంలో పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, దేని మీద స్థిరంగా? పునాది మీద. మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. ఈ సువార్త వలన ఒక నిరీక్షణ కలిగి ఉంది. తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా వాగ్దానం చేయబడినటువంటి భూమికి మనం వెళ్ళబోతున్నాం. ఆ నిత్యత్వంలోనికి వెళ్ళబోయేటువంటి నిరీక్షణ కలిగి ప్రభు వెళ్ళాడు మనకంటే ముందు. తర్వాత మనం కూడా వెళ్ళడానికి సిద్ధపడే ఉన్నాము. మన ముందు ఉన్నటువంటి వాడు చనిపోయారు. విశ్వాస వీరుడు డానియేలు కానీ, అమ్మాజం కానీ, నేను తెలిసిన వాళ్ళ పేరు చెప్తున్నాను, డేవిడ్ కానీ, తర్వాత ప్రభాతమ్మ కానీ, వీళ్ళందరూ మన ముందు చనిపోయేటువంటి వాడు. విశ్వాసంతో వాళ్ళ జీవితాలు కొనసాగింది. భార్య భర్త కుటుంబంగా జీవించారు, పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళ విశ్వాసంలో వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు నడుపుకుంటూ వాళ్ళ జీవితాన్ని ప్రభునందు విజరించి ఉన్నారు. ఆమేన్. అక్కడికే వెళ్ళాలి. ఆ దారి ఉంది కనుక పరిశుద్ధ దినాన్ని నువ్వు పాటించాలి. యాకోబు రాసిన పత్రిక 1:12 టైం అయిపోయింది. ఒకటి 12 వచ్చిన కరెక్ట్. సోదరుడు సహించువాడు అన్యుడు. ఏంటండి? అన్యుడు ధన్యత. ఓ, ఈ ధన్యత అన్యుడికి లేదు. ఆ ధన్యత ప్రభువులో ఉన్న వాళ్ళకి ధన్యత, ప్రభువులో లేని వాళ్ళకి ధన్యత లేదు. సోదరులు వస్తే రావా? సోదరులు వచ్చి మనం కుదిపేస్తుంటాయి, మన చుట్టూ బీకేస్తుంటాయి, మన జీవితాన్ని ఒకటి ఇటు లాగేస్తుంటాయి. అవునే కాదా? సోదరుడు సహించమన్నాడు, ఆ సోదరులను జయించమన్నాడు. సోదరులు వస్తాయి, సహించాలా, జయించాలా? ఆ సోదరులను ప్రభునందు వాటన్నిటి మీద విజయాన్ని ప్రకటించాలి. ఆమేన్. ఎవరికి రావు సోదరులు? భూమి మీద శరీరంలో ఉన్నందుకు సోదరులు వస్తున్నాయి. వస్తే రావా? భర్త వలన శోధన, బిడ్డల వలన శోధన, ఆస్తుల వలన శోధన, పెళ్లిళ్ళ వలన శోధన, పెళ్లి చేసుకున్న తర్వాత శోధన, పిల్లలు లేకపోతే శోధన, పిల్లలు పుట్టిన తర్వాత శోధన. అవునా కాదా? అసలు ఈ భూమి మీద జన్మించడం ఎందుకు? పుట్టడం ఎందుకు? పుట్టడం ఎందుకు? అది ఒక పెద్ద
ప్రశ్న. పుట్టడం ఎందుకని అంటే దీన్ని పుట్టించినోడిని అడగాల, కుమ్మరుడిని అడగాల. ఏమని అడగాల? ఏందయ్యా ఈ కొండని ఇలా తయారు చేశావు అంటే చెప్తాడు, ఈ కొండ ఈ విధంగా ఉపయోగపడింది, ఈ కొండ ఈ విధంగా ఉపయోగపడింది, ఈ కొండని ఇలా తయారు చేయడం నా ఉద్దేశం ఇది అని ఆయన చెప్తాడు. అవునా కాదా? నువ్వు కొనుక్కోవడానికి వచ్చావు, నీకు ఉపయోగపడిద్దా? తీసుకొని వెళ్ళు, పని చేసుకో. నాకు ఇలా కావాలయ్యా అని కుమ్మరిని అడుగు, వాడు తయారు చేసిస్తాడు. అవునా కాదా? ఆ కుమ్మరి వాడు ఎవరు చెప్పు? దేవుడు. ఆ కుమ్మరివాడు దేవుడు. ఆ కుమ్మరివాడు ఈ కొండల్ని, ఈ మనమనే కొండల్ని ఇలా తయారు చేశాడు. మరి అదే కదా హిందువులు వెళ్ళేటప్పుడు కుండ పట్టుకొని పైన పట్టుకొని నీళ్లు పోసుకొని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కొండకి రంగులు పెట్టేసి దాని చుట్టూ తిరుగుతారు. కారణం అదే, ఆ కొండ పగిలిపోయింది, జీవితం పోయిందని చెప్పడానికి. ఆ తర్వాత దీపం కింద పెడతారు. అవునా కాదా? దీపం ఎక్కడ ఉండాలా? దీపాలు ఎక్కడున్నాయి? మరి ఇప్పుడు ఏమైంది? మట్టికి చేసిపోయింది, అయిపోయింది కథ అయిపోయింది. వచ్చిన వాళ్ళు అందరూ అడుగుతారు, చూస్తారు, దండం పెట్టుకుంటారు. రేపు నా జీవితం కూడా ఇదే బాబు. ఆ దండంలో రహస్యం ఏంటి? నెక్స్ట్ మీ జీవితం కూడా అదే చెప్తుందని అర్థం. 30, 40, 50, 60, 70, 80, 90 ఆయుష్ కాలం అంతా ఆయాసం ప్రయాసపడి కాటి కాడు దాపేసి ఆ తర్వాత బాయ్, నాటి మాట ఉండదు, కంటి చూపు ఉండదు. అవునా కాదా? అది జీవితం ఉండదు. మరి ఇక్కడ లోపల ఉన్నవాడు ఎంతకాలం ఉన్నటువంటి వాడు మొత్తం రికార్డులని పట్టుకొని వెళ్ళిపోయాడు. అక్కడ రికార్డు ఓపెన్ అయింది. మన రికార్డు అంతా, మన ట్రాక్ రికార్డు అంతా వేస్తాడు దేవుడు. అవునా కాదా? మరి ఎంత జాగ్రత్తగా ఉండాలా? తెలియకపోతే అది వేరే విషయం. కాబట్టి దైవజనం ఆలోచన చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు, సోదరుడు సహించువాడు ధన్యుడా అన్యుడా? ధన్యుడు. అంటే జీవితం మంచి గొప్పది, మంచి జీవితం రాతాం. కాబట్టి పరీక్షలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గకుండా నిలబడాలి. పరీక్ష వచ్చిందనుకో, సంవత్సరం అంతా కష్టపడినటువంటి వాడికి ఫలితాలు వస్తాయి. భయం ఉండదు, ధైర్యంగా ఉంటాడు. అవునా కాదా? ఏ కష్టపడకుండా వెళ్ళిపోయి పరీక్ష రాసుకుని పరీక్ష రాసేది నాకు పాస్ అవ్వలేదు. ఎలా పాస్ అవుతావు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ వితౌట్ డూయింగ్ ది హార్డ్ వర్క్ ఇన్ యువర్ లైఫ్? దట్స్ లైఫ్. నువ్వు ఈ భూమి మీద రాస్తున్న పరీక్షలు నీ జీవితానికి ఒక గమ్యాన్ని చేరుస్తాయి. నువ్వు డిప్లొమా ఇంజనీరింగ్ చేస్తే నీకు ఒక ఉద్యోగం వస్తుంది, టెక్నికల్ ఐటీఐ చేస్తే ఒక ఉద్యోగం వస్తుంది, ఒకవేళ గ్రాడ్యుయేషన్ ఆర్ట్స్ గ్రాడ్యుయేషన్ చేస్తే ఆర్ట్స్లో, సైన్స్లో వస్తే సైన్స్. ఈ భూమి మీద ఉన్నటువంటి పనులకు తగినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లాగా మీరు చదువుకుని ఈ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులను చదువుకుంటే ఆ చదువు తగినటువంటి ఉద్యోగాన్ని భూమి మీద మనం దొరికితే, దొరకలేదు ఏ ఉద్యోగం వచ్చిన పని చేయి, తప్పు పని చేయకు, మంచి పని చేయి. అవునా కాదా? నీకు తగినటువంటి ఫలితం ఇస్తాడు. ఇవాళ 10 రూపాయలు ఇస్తాడు, రేపు 20 రూపాయలు ఇస్తాడు. నీకు నమ్మకం ఉంటే. నమ్మకం లేకపోతే 10, 20 రెండు మీకు చేస్తాడు. అవునా కాదా? అధికారులకు, ప్రభుత్వాలకు లోబడి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. మన మంచి జీవితాన్ని జీవించి ఉండాలి. మన మాట, మన నడవడిక, మన జీవితం, మన మంచి చూడాలి, మంచి వినాలి, మంచి మాట్లాడాలి, మంచి నడవాలి, మంచి చేయాలి. అవునా కాదు? దట్ ఈస్ ద చర్చ్, దట్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అది యేసు ప్రభువు వారి యొక్క శరీరం. మనం ఎలాగ పడితే అలా నడిచేసి జీవితాన్ని గడిపేసేసి మనకు అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, అలా అవ్వలేదు, ఇలా అవ్వలేదు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇఫ్ యూ డోంట్ డూ ద వర్క్? అన్నం వండితేనే ఉడికిద్ది అన్నం, కూర వండుకుంటేనే తినగలుగుతాం. నాకు కూర రాదు, అన్నం వండటం చేత కాదంటే నీకు చేతగానే ఉడికితేనే ఉంటావు. నిన్ను సమాజం ఎలా చూస్తుంటే చేతగానే ఉడికితే చూస్తుంది. యూ హ్యావ్ టు సీ దట్. ప్రేమలో ఎదగాలి, దేవుని ఎదగాలి. కాబట్టి పరీక్షలు వచ్చినప్పుడు దానికి నిలవాలంటే నువ్వు సిద్ధపడాలి, ప్రయాసపడాలి. 4వ విషయం, ప్రేమలో ఎదగాలి. నేను ఎదగాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏంటండి? మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని. చూద్దాం, వందనాలు చెప్పండి ఒకరికొకరు.
మీ అందరికి వందనాలు. మీ అందరికి వందనాలు. ఎక్కడ వందనాలు చెప్పలేదు చూడండి, ఎక్కడ వెళ్ళినా వందనాలు చెప్పకుండా ఉన్నారని చూడండి. ఒకవేళ వందనాలు చెప్పి కూడా నీకు వందనాలు చెప్పాలా, పాస్టర్ గారు చెప్పిస్తే నీకు చెప్పాలి, నీకు అన్నావో నీ వందనం పనిచేయదు. ప్రభువుని బట్టి నిన్ను తగ్గించుకో, క్షమించు. ముందు నీ హృదయంలో క్షమాపణ వచ్చేస్తే ఆటోమేటిక్ సిస్టమ్ అంతా మారిపోవాలి. లేదా ఆయన మరి ఒప్పుకోరు, పక్కన చూస్తున్నావు, అడ్డు చూస్తున్నాయి అన్నావో నీ మొత్తం కథ క్లోజ్. వద్దు, ప్రభువుని బట్టి అన్నీ తగ్గించుకోండి, అన్నిట్లో హెచ్చించబడతాం. అప్పుడు మీరు హెచ్చించబడతారు. అది దేవుని యొక్క మాటకే మనం లోపడాలి. ఆమె కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, అంతేగాని సంఘంలో మనం ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 3 విషయాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. 13వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఒక మాట, ముందు వచనాల్లో ఒక మాట ఉంటుంది చూడండి. 13 వచనాలు మనకు చదవనవసరం కానీ అదంతా ప్రేమల గురించి మాట్లాడినట్టు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, మూడిట్లో ఏది పెద్దది? ప్రేమయే నిలుచునని రాసి ఉంటాడు. అంతేనా? శ్రేష్టమైనది ప్రేమ. 3 శ్రేష్టమే, కానీ దానిలో శ్రేష్టమైనది ప్రేమ. లేకపోతే పెద్దలే. ప్రేమ ఉండాలి. ఏ ప్రేమ కాదు, ఆ ప్రేమ దొంగ ప్రేమలు కాదు. దేవుని ప్రేమ, స్వార్థమైన ప్రేమ. అది రాసాడు కింద. చదవండి ఒకసారి. ఎన్ని టైం పడుతుంది, నేను చదివించరా. ఫోటో వచ్చి చదవండి. మనుషుల భాషలతో, మనుషుల భాషలతోనూ, దేవదూతల భాషలతో, దేవదూతల భాషలతోనైనా నేను మాట్లాడినను ప్రేమ లేని వారినైతే, ఎంత భాషలు పెద్దకొస్తాడు, అంత పెద్ద భాషలు మాట్లాడిన ప్రేమ లేకపోతే ఏం లాభం? మ్రోగుడి కంచును గనగనలాడు తాళమునై మోగుచున్న కంచులాగానే ఉంది. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే ఇది చెప్తే లాభం ఏముందండి? ప్రేమ లేదు అక్కడ అంటే అయిపోయా. అవునా కాదా? ఆ దైవ సేవకుడు రావడమేంటి, చూడండి, చేయడండి అంటే అయిపోయా. అవునా కాదా? అలాగని నేను మీ ఇంటికి వచ్చాను, నన్ను ప్రేమగా చూస్తారు మీరు. నేను ఆ మాట కాదట్లేదు. కల ప్రేమ కలిగినటువంటి వాడు నా సంఘం. కాబట్టి దేవుని సంఘం అనేది ప్రేమ కలిగి ఉండాలి. అవునా కాదా? ఎంత ప్రేమగా చూస్తారు దైవ సేవకుడు వచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు. అలాగని సంఘంలో కూడా ఆ ప్రేమ ఒకరి పట్ల ఒకరి పట్టాల వద్దా ఉండాలి. ఉండాలి వద్దా? శాంతకుమారి దెబ్బ తగిలింది, దర్శించాలా? శాంతమ్మకి, ఫిలోమిన శాంతమ్మకి కప్పు కలిసింది, దర్శించాలా వద్దా? అలాగని విజయాకి నిన్ను బాగాలేదు, ఆదివారం బాగాలేదు, దర్శించాలా వద్దా? ఆ తర్వాత ఇంకా ప్రిస్కిల్లాకి బాగాలేదు. మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయాలి తప్పనిసరి. అది దేవుని ఎదురు చేసే ప్రార్థన. దేవుడు దాన్ని స్వస్థత ఇస్తాడు, దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. ఇంకా ఆయన పరిగణలోకి తీసుకునేటప్పుడు మొత్తం విషయాలన్నీ పరిగణలోకి తీసుకుంటాడు ఆయన చేసే ముందు. కానీ మనం చేయవలసిన అప్పీల్ ఏంటి? దేవుని ఎదురు ప్రార్థన చేయడం, ఆ విశ్వాసం దర్శించడం, దేవుడు మనకు చెప్పినటువంటి పని మనం చేయడం. కానీ దేవుడు ఆయన ఎంతవరకు చేయాలా, ఎలా చేయాలా పరిగణలోకి తీసుకునేటప్పుడు మిగతా విషయాలను తీసుకుంటాడు. అది వేరే విషయం. దేవుడు కృప కలిగిన వాడు, దయచూపమన్నాడు. పుట్టివాడు, మోగవాడు, చెవిటివాడు, పక్షవాతం కలిగినటువంటి వాడు, ఆ తర్వాత కుష్టి వ్యాధి కలిగినటువంటి వాడు దయ చూపమన్నాడు. అడిగితే వాడు వెంటనే దయ చూపించాడు. ఆయన దయ కలిగిన వాడే. కానీ ఈ దయ రేపు ఉండదు. తీర్పు తీర్చేటప్పుడు రోషము కలిగిన వాడుగా ఉంటాడు. అప్పుడు నువ్వు నీకు చెప్పడానికి లేదు, రాళ్ళు కేకలేస్తే అన్నాడు. చాలా పెద్ద మాటలు ఉపయోగించేసాడు. అవన్నీ నీకు చెప్తే కంగారు అయిపోతాడు. కాబట్టి దైవజనం ఆలోచన చేసుకోండి. రోమిలకు రాసినది కాబట్టి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, మూడిట్లో ఏది ముఖ్యం? శ్రేష్టమైనది. 3 ముఖ్యమే, కానీ అందులో శ్రేష్టత కలిగింది ప్రేమే. ప్రేమ లేకపోతే తల్లి ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, బంధువుల ప్రేమ అన్నీ బాయే. అవునా కాదా? మన గర్భాలు పుట్టిన పిల్లల్ని మనం చూడరు. అవునా కాదా? చూడకపోతే వదిలేసుకుంటామా? మనం ప్రేమ చూపించడమే, మన పని ప్రేమ చూపించడం. ప్రేమ 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 ప్రేమ. ఓకే, అల్టిమేట్గా వాళ్ళకు కూడా అదే ప్రేమని ఇవ్వాలి. అవునా కాదా? మేము మొత్తం ఎన్ని ఫలిస్తున్నాయి చూడండి. మా అరటి పండు చూడు, మామిడి పండు చూడు, జామ పండు చూడు, వంకాయ చూడు, అన్ని కూరగాయలు చూడు, వాటి రంగులు చూడు, వాటి రూపం చూడు, వాటి రుచి చూడు. వాటిని చూస్తే నీకు బుర్ర పడైపోద్ది. ఎంత పెద్ద సృష్టి, ఎంత
అవన్నీ తినేసి చక్కగా ఈ రూపాన్ని రూపుదిద్దుకుంటున్న దేవుని యొక్క పోలికలకు మనం ఎదగాలని దేవుడు ఎంత ప్రేమ చూపించాడు. ఎంత ప్రేమ అండి! అగాపే, దేవుని ప్రేమను మించినటువంటి ప్రేమ ఏముందండి? సృష్టికి ఆధారపడుతుంది. మనం ఎంత ఇల్లు కట్టుకుంటే ఆహా ఓహో అని మనం కోరుకుంటాం. దేవుడు ఎంతమంది ఇల్లు కట్టాడు చూడండి. పేదోడు కొడుకుంటున్నాడు, ఉన్నోడు కొడుకుంటున్నాడు. ఉన్నోడు కదే కానీ పేదోడు కదే కానీ, ఉన్నోడు ఆనీలే, లేనోడు కూడా ఆనీలే. చూసావా ఎంత ప్రేమ కలిగిన వాడు! దేవుని ఇంటిలో చాలా సమస్తాన్ని కలుగు చేశాడు. ఇక చివరికి ఐదవది నిరీక్షణ కోల్పోకూడదు. ఏం కోల్పోకూడదు? నిరీక్షణ. ఏం కోల్పోకూడదు? నిరీక్షణ. ఇది చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకములో స్వస్థతోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నాడు. కాబట్టి ఇది రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే నిరీక్షణ గురించి రాయబడింది. ఈ లోకంలో మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి ఏం విసర్జించాలా? ఇహలోక సంబంధమైన దురాశలు. ఈ లోక సంబంధమైన ఏ ఆశలు అయితే దురాశ, ఏదో దేవుడు ఇచ్చాడు సంతోషపడు. దురాశ విసర్జించి శుభప్రదమైన మంచిప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తము, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత. ఆయన మహిమలోనికి ప్రవేశించాలి మనం. ఆయన మరణ మహిమతో రాబోతున్నాడు. ఆ మహిమలోనికి నువ్వు ప్రత్యక్షత నిమిత్తము ఎదురు చూచు ఈ భూమి మీద నిరీక్షణ కలిగి, అయ్యా నువ్వు మహిమలోనికి ప్రవేశించి ఆ మేఘంలో గుండా వెళ్ళిపోయావు, నేను కూడా ఆ మేఘంలో గుండా వెళ్ళాలి. నా మరణము నా ముందుంది, దాన్ని నేను జయించాలి. ప్రభువా నాకు తోడై ఉండు. ఇదిగో ఈ దురాశల చుట్టూ నేను ఈ లోకమనే ఆశలో పడకుండా నన్ను కాపాడమని నిత్యము నువ్వు ప్రార్థన చేయాలి. ఆమె ఏమో ఏ ఆశలో పడిపోతావో, ఎక్కడ పడిపోతావో, ఎలా పడిపోతావో, పడిపోయిన చోట నుంచి నువ్వు లేవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతావు. సరే, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలో ఉంటూ దేవుని మహిమగా నిరీక్షణ కలిగి భూమి మీద దురాశల్లో పడిపోకుండా దాని నుండి నువ్వు వెనుకున్న వాటిని మర్చిపోయి గురి కలిగినటువంటి వాడిగా దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడి నడుచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమె మనకు వెనక చాలా ఉండొచ్చు, అవన్నీ మనతో రాని, అవన్నీ వదిలేసి మన గురి వైపు మనం పరిగెత్తాలి. ఆమె ఎక్కడ మన గురి పరలోకం. మన గురి పరలోకంలో దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిద్ధపరుస్తున్న స్థలములో, ఆ స్థలములో ఉండలాగా మనం వెళ్ళి మనం మరలా ప్రభు వస్తాడు కనుక నిరీక్షణ కలిగి ఆయన మహిమలోకి ప్రవేశించే రీతిగా మనం ఉండాలి. ఆమేన్. కాబట్టి దైవజనులు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24-25 వచ్చాము. మీకు అర్థం కాదు చేయడానికి కోసం నాకు ఇంత టైం తీసుకుంటుంది. 8వ అధ్యాయం 24 వచనం. నిరీక్షణ కలిగిన వారమై మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణ తోడుతో పని ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. కాబట్టి ఇంకా ఆ నిరీక్షణ మనం చేరలేదు కదా. పరలోకపు తండ్రి అయిన దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద మనిషి అవతారముగా ఉండి ఆ నిరీక్షణ కలిగి పరలోకానికి చేరిపోయాడు. తండ్రి నీ ఎంతో ఏ మహిమ అయితే ఉన్నదో ఆ మహిమను మరలా నాకు ఇవ్వమని అడిగాడు. శిలువలో మరణించాడు. ఆయన చెప్పిన పని పరిపూర్తి చేశాడు. మరి నీ పని ఏం పని? ఆయన ఆ పని చేశాడు. నీ పని ఆయన నీకు జయాన్ని కలుగు చేసి విజయాన్ని ఇచ్చి ఆయన యందు నువ్వు ఇదే మార్గం గుండా, సత్యం గుండా, జీవం గుండా నిరీక్షణ కలిగి పరలోకానికి చేరడానికి, తండ్రి ఇంటికి చేరడానికి నువ్వు కూడా గురి కలిగి నీ కుటుంబాన్ని నడిపించమని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఆమేన్. మరి నీ కుటుంబం పట్ల ఆసక్తి కలిగి ఉండాలా లేదా? నీ ఇంటి పట్ల, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ బిడ్డల పట్ల, నీకు ఇవ్వబడిన దేవుడిచ్చినటువంటి స్థితి పట్ల ఆశ కలిగి, విశ్వాసం కలిగి, స్థిరులుగా, కలల వారిగా, నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని దగ్గర నడవడానికి, దేవుని దగ్గర రావడానికి, దేవునికి ఇవ్వడానికి, దేవుని పని చేయడానికి మనం ఆలస్యం చేయకూడదు. ఎంత విశ్వాసంతో చేస్తే అంత పని ఎదిగింది. అవునా కాదా? మనం పని చేయాలి. పాపం మన సహోదరిమణి సరస్వతి
మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎంప్లాయ్ ఏమైంది ఒకటే ఇంకా సర్వీస్ చేస్తున్నట్టు మిగతా వాళ్ళు కొంచెం చిన్న పనులు కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఆమె రోజు రెగ్యులర్గా వెళ్ళాలి డ్యూటీకి తంబేయాలి వేస్తేనే ఆ రోజు జీతం అవుతుంది లేకపోతే రాదు. రాజ్కుమార్ రాలేదా? తంబేస్తేనే జీతం అవుతుంది. పని చేయాలి. పని ఆరంభం నుంచి ముగింపు వరకు చేస్తేనే జీతం వస్తుంది. అవునా కాదా? మరి పరలోకపు తండ్రి అయిన దేవుడి పని కూడా మనం చేస్తేనే జీతం వస్తుంది లేకపోతే వస్తే మామూలు వద్దా? స్త్రీల సమావేశం రావు ఏమంటావు సారా? మరి రావాలా వద్దా? కాబట్టి దైవజనం ఆలోచన చేసుకోండి. మనము ఇంకా నిరీక్షిస్తున్నాం అంటే ఇంకా మనం చేరలేదు కనుక ఆ నిరీక్షణ కలిగి ఉన్నాం. తర్వాత 6వది చాలా ముఖ్యమైన పాయింట్, ప్రార్థన మరియు దేవుని వాక్యం నిలవాలి. దేనిలో నిలవాలి? ప్రార్థన దేవుని యొక్క వాక్యంలో. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఎల్లప్పుడూ విజ్ఞాపన ప్రార్థన చేయమని లేఖనం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 105వ వచనం ఎవరైనా చదవగలరా? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మొదటి పత్రిక. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇలాగూ చేయట యేసుక్రీస్తునందు నీ విషయంలో దేవుని చిత్తం అది. ప్రతి విషయంలో నువ్వు ప్రార్థన చేయాలా, విజ్ఞాపన చేయాలి. ప్రభు నాకు బాగాలేదు, ఓకే, చిన్న చిన్న విషయాలు మనకు అడిగేది. ప్రతి విషయంలో నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు అడుగుడి ఇవ్వబడిన, తట్టుడి తెరవబడిన, వెదకుడి మీద మరి ప్రార్థన చేయాలి. ఫస్ట్ యూ హావ్ టు వేకప్ బిఫోర్ ద బెడ్. బెడ్ మీద నుంచి లేచిన తర్వాత, ఆఫ్టర్ వేకప్ ఫ్రమ్ ద బెడ్, దెన్ యూ నీల్ డౌన్ బిఫోర్ ద బెడ్ అండ్ దేవునికి తల వంచి మోకరించి ప్రార్థన చేయి. ప్రభు ఈ దినాన కళ్ళు తెరిచాను, ఈ లోకాన్ని చూస్తున్నా. కళ్ళు మూస్తే లోకం లేదు కనుక నాతో అన్నాడు యోగేశ్వరరావు, యోనా వాడు తాతయ్య చనిపోయాడు, నా బండి మీద కూర్చున్నాడు. ఎంత లోతుగా ఆలోచన చేసి ఉంటాడు ఏమనుకోండి. ఎవరొస్తారు కదా, చదువుకొని పిల్లవాడు లోతుగా ఆలోచన చేశాడు. ఇదా జీవితం అనేది. అనుకుని నేను కూడా బాధ్యత తీసుకుంటాను. ఒకరికి కొన్ని విషయాలు చెప్తాను, తీసుకుని. కనుక ఒక మనిషి యొక్క మనసు క్షణంలో మారిపోయింది. పరిస్థితి చూశాడు. వాళ్ళ పెంచాడు, పెద్ద చేసిన వాళ్ళ తాతయ్య లక్ష్మి భర్త పెంచాడు, పెద్ద చేశాడు. ఏదో కష్టం, తనకున్న కష్టాన్ని తన బిడ్డలకు పెట్టుకున్నాడు. బిడ్డలు చూశాడు. బిడ్డలు చూడటం కూడా ఆశీర్వాదం. చూశాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత అదే సమాధి చేసి వచ్చేటప్పుడు నాతో అన్న మాట చెప్తున్నాను. అంటే ఒక్క క్షణమే జీవితం మార్పు చెందడానికి. కాబట్టి దైవజనం ఆలోచన చేయండి. కాబట్టి ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు. ఈ మాట అంతా నేర్చుకోవాలి. నీ వాక్యము నా పాదములకు దీపమును వెలుగునై ఉన్నది. అది అందరూ ఈ దీపం పట్టుకున్నాడు, వాక్యాన్ని పట్టుకున్నాడు. ఆమె బైబుల్ పట్టుకోకుండా, బైబుల్ లేనట్టు, బైబుల్ ఉన్నటువంటి వాళ్ళు చూపించండి నాకు ఇలా పట్టుకొని. దేవునికి మహిమ కలుగును కాదు, ఆశీర్వాదం కలుగును. అదొక దీపం. దీపం ఒక్కరికే కాదు, మీకు ఒక్కడికే వెలుగు కాదు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి కూడా వెలుగే. అవునా కాదా? దీపం పట్టుకొని వస్తే వాళ్ళ ప్రభు ప్రార్థనకి వెళ్తున్నారు, ఆదివారం పునరుద్ధారణ నేను ప్రభుని నమ్ముకున్నారు అని అనుకుంటారు. నీకు చదువురానే అవసరం లేదు, ఇది పట్టుకున్నాం. ఇదేం చెప్తుంది? ఈ వాక్యం ఏం చెప్తుంది? నీ పాదాలకి వెలుగునే. కాబట్టి నువ్వు పట్టుకొని వస్తున్నప్పుడు, నువ్వు వెళ్తున్నప్పుడు అటు మందు షాప్ కనిపిస్తుంది, లేకపోతే మందు షాప్ కనిపిస్తుంది, ఇక్కడ ఇది కనిపిస్తుంది. అప్పుడు మనసు అటు వెళ్తుంది, ఇక్కడ ఇది. ఇప్పుడు ఇదేం చెప్పింది? నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది. దీపం చీకట్లోకి వెళ్ళమంటదా? దీపం చీకట్లోకి వెళ్ళమంటదా? ఎక్కడికి వెళ్ళమంటది? వెలుగులోకి రా. నువ్వు చీకట్లోకి వెళ్తుందంటే ఈ దీపం చెప్పిందని చెప్పదా? చీకట్లోకి వెళ్ళిపోతున్నావు, పడిపోతావు అంటదా? మనసాక్షి చెప్పిందని చెప్పదా?
ఈ లోకం అంతా చీకటే, ఈ లోకం అంతా బొదే, ఈ లోకం అంతా పాపమే, ఈ లోకం అంతా జీవితం అంతా పనికి మారిందే. అది పనికి వచ్చిందిలాగా అనిపిస్తుంది. పువ్వులాగా పువ్వు వాడును రాలిపోవు, దాని అంతమంతయు పువ్వు వంటిదే. ఈ లోక అందమంతా దాన్ని చూసి ఆశపడకు. దేవుల్లో నీ అందాన్ని మెచ్చుకో, దేవుల్లో నీ సౌందర్యం మెచ్చుకో, దేవుల్లో నీ స్థితిని మెచ్చుకో, దేవుల్లో నీ బ్రతుకుని మెచ్చుకో, దేవుని మాటతో నీ జీవితాన్ని కట్టుకో. ఈ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, వెలుగునిస్తుంది, జీవాన్ని ఇస్తుంది. కాబట్టి వాక్యాన్ని బట్టి నడవడానికి ప్రయత్నం చేయాలి. ఆమేన్. 7వ విషయం, సంఘ సహవాసాన్ని విడవకూడదు. ఏం విడవకూడదు? సంఘ సహవాసం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల్లో నేను చెప్తాను. సహవాసం విశ్వాసాన్ని బలపరుస్తుంది. సహవాసం ఏం కలుగజేస్తుంది? విశ్వాసాన్ని. ఈరోజు మనం అందరం రావడం వలన బలపడుతున్నామా, పాడైపోతున్నామా? బలపడుతున్నాం. ఓకే. తర్వాత పరిశుద్ధాత్మ నడిపింపు జీవించాలి. ఏంతో జీవించాలి? ఏ నడిపింపు ఉండాలా? నీ లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎవరున్నారు లోపల? మరి పాపం చేయొచ్చా? పాపం మాట్లాడచ్చా? పాపం చూడొచ్చా? తాగొచ్చా? వ్యభిచరించొచ్చా? దొంగతనం చేయొచ్చా? అబద్ధం ఆడొచ్చా? మాట తప్పొచ్చా? దేవుని దగ్గర రాకుండా ఉండొచ్చా? పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉన్నాడు. నువ్వు మర్చిపోయి పని చేస్తున్నావు అంటే పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరుస్తున్నావు. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు అంటే నీ జీవితం దుఃఖపడింది. ఆలోచించుకోండి. ఎవరైనా కానీ, ఏ స్థితిలో ఉన్నా కానీ, ఏ పనిలో ఉన్నా కానీ, ఎలాంటి వాడైనా కానీ, ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉన్నాడు. నిన్ను దేవుడు అనాథగా విడిచిపెట్టకుండా తన పిల్లల్ని విడిచిపెట్టలేదు. తన పిల్లల్ని పరిశుద్ధాత్మతో కాపుచు మేపుచూ ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు దేవుడు. ఎంతగా నిన్ను చూస్తున్నాడు, ఎంతగా నిన్ను సంరక్షిస్తున్నాడు, ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎంతగా నిన్ను జీవింప చేస్తున్నాడు. కానీ మర్చిపోయి జీవితంలో తప్పులు చేస్తున్నాడు. ఆ తప్పిదం నుండి వెనక తిరిగి వెనకున్న వాటి జీవితాన్ని మర్చిపోయి తిరిగిన తర్వాత వదిలేసి ముందున్న దేవుడి గురిపెట్టినాడు చూడడానికి ప్రయత్నం చేయి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుని రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, 22-23 వచనాల్లో ఫలించమని రాయబడింది. ప్రేమ, సంతోషం, దయాళత్వం, దీర్ఘశాంతం, మంచితనం, ఆశ, నిగ్రహం అనేటువంటి వాటిలో ఫలించమని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. 9వ విషయం ఏంటంటే సేవలో విశ్వాసంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? దేవుని పనిలో ఎలా ఉండాలా? విశ్వాసం కలిగి ఉండాలి. ఏదైనా దేవుని సంఘంలో ఏదో చెప్పారనుకోండి, దైవసేవుడు చెప్పారనుకోండి, మాట వినాలి, దేవుని పనిగా చేయాలి. ఆమేన్. అది మీకు ఆశీర్వాదం. నా పని కాదండి, దేవుని పని. నేను చెప్పినా, మీరు చెప్పినా, నేనైనా మీరైనా ఆ దేవుని పనిగా మనం ఎంచి ఆ పనిని మనం పూర్తి చేసి విశ్వాసం కలిగి ఉండాలి. ఆమేన్. ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. మత్తయి సువార్త 25వ వచనంలో రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం, నిన్ను చిన్న పనిలో నేను విశ్వాసంగా ఉండాలి, చిన్నదైనా కొంచెంలో నమ్మకంగా ఉండు, అధికంగా ఇచ్చేస్తాడు. ఆమేన్. అసలు చిన్నదానిలో నీకు ఇచ్చిన దానిలో నమ్మకం లేకపోతే దేవుడు పెద్ద పని అప్పుడు చెప్తాడా? చిన్నదానిలో నమ్మకంగా ఉండు, అందులో నమ్మకంగా ఉంటే ఇంకొంచెం ఇస్తాడు, ఇంకొంచెం ఇస్తాడు, ఇంకొంచెం ఇస్తాడు, ఇంకొంచెం ఇస్తాడు. ఎదుగుతా ఉంటాం. దీనిలో నమ్మకం లేకపోతే అది ఇవ్వటం మానేస్తాడు. అదేమోపోతే నువ్వు ఎదగవు. ఏది కావాలా? ఎదగాలా వద్దా? ఎదగాలంటే ఏం చేయాలా? నమ్మకం ఉండాలి. చేయగలడు. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం, మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం, 58వ వచనం. ఒకసారి ఆ మాట చదవండి. ప్రభువునందు నీ పని వ్యర్థం కాకుండా స్థిరంగా ఉండాలి, కదలని వారిగా ఉండాలి. దేవుని పనిలో, దేవుని సంఘాలలో, దేవుని యొక్క విశ్వసనీయతలో, దేవుని పరిశుద్ధతలో, దేవుని యొక్క చెప్పబడిన అంశాలన్నింటిలో నువ్వు స్థిరంగా ఉండాలి. ఉండాలా వద్దా? ఉండాలి. అన్ని విషయంలో నువ్వు స్థిరంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మత్తయి సువార్త
24వ అధ్యాయం 13వ వచనంలో 14-15 వచనాల్లో రాయబడింది. ఏమని రాయబడింది? 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. అయ్యో ఆ, వేషధారులైన శాస్త్రులారా, ఆ, పరిసయ్యులారా, ఆ, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును తలుపులు మూయి. మూయుదు. ఆ, మీరందరిలో ఆ, ప్రవేశించరు. ఆ, ప్రవేశించు వారు ప్రవేశింపనియ్యరు. ఆ, ఆ. అయ్యో ఉమ్. వేషధారులైన శాస్త్రులారా, ఆ. పరిసయ్యులారా. 13వ వచనం కదా, 14వ వచనం. 13ఏనా? ఆ. 15 వచ్చాయి. ఆ, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, ఆ. పరిసయ్యులారా, ఆ. ఒకని మీ మతములో కలుపుకొనుటకు ఎక్కడ చదువుకున్నాం? 24 13వ వచనం. 24 24వ అధ్యాయం 13వ వచనం. తీసుకోవాలి. నేను కొంత తీసిన. అంతము వరకు సహించువాడెవడో అది ఆ, వాడే రక్షింపబడింది. ఆ. మరియు అంతం వరకు సహించువాడు ఎవడో వాడు రక్షింపడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు ఎప్పటి వరకు ఈ సహనం ఉండాలి మీకు? రాజ్యము మీరు మరణించేంత వరకు ఈ సహనం కలిగి ఉండాలి. అవునా కదా? ఇప్పుడు చెప్పబడిన మాటలన్నీ సహనం కలిగి నీ ముందున్న మరణాన్ని జయించేటువంటి విధంగా ఉండాలి. అది మరణాన్ని జయించాలి. అతని అల్టిమేట్ గోల్ ఏంటి? పరలోకపు తండ్రి అనే దేవుడు మనకు చెప్తున్నాడు, దేవుని ఇంటికి చేరాలి. అది అల్టిమేట్ గోల్. అని ఈ లోకంలో జాగ్రత్తగా నడవమంటున్నాడు. అవునా కాదా? ఎలా నడవాలా? అందుకని దేవుడు చిన్న పిల్లలు చెప్పినట్టు చెప్తున్నాడు. అవునా కాదా? చెయ్యి పట్టుకొని చెప్తున్నాడు. దేవుని చెయ్యి ఎప్పుడైతే విడిచిపెడతావో నీ చుట్టూ సమస్యలు చుట్టుకుంటాయి. ఎందుకంటే నేను This is the word of God. God is speaking. నేను ఇల్లు అనుకుంటున్నారా ఇది? ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి. నో ప్రాబ్లం. డోంట్ డిస్టర్బ్ ఎనీబడీ. This is the church. It's the body of Christ. The Holy Spirit is speaking with us. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దైవజనమా, దేవుని పిల్లలారా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయపబోచున్నాడు. అదిగో మీరు శోధింపబడినట్లు ఎవరు చేస్తున్నారంట? అపవాది మీలో కొందరిని చెరలో వేయపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండును. ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండము, నేను నీకు జీవకిరీటము జీవకిరీటము ఇచ్చెదను. అది అసలు రహస్యం. ఇఫ్ యు వాంట్ టు విన్ ద జీవకిరీటం, ఆ జీవకిరీటం నువ్వు పొందాలంటే మరణం వరకు నమ్మకంగా ఉండాలి. దట్ ఈస్ ద డే. ఆషామాషానికి ఒకండి. ఇది ఒక ఐఏఎస్ లత అనేటువంటి ఒక ఆమె ఫిజికల్లీ హ్యాండిక్యాప్, బట్ షీ వాజ్ ద ఛాలెంజర్ ఆఫ్ ది వరల్డ్. ఐఏఎస్ చదవాలి. 7వ తరగతి స్కూల్కి వెళ్ళలేదు, కాళ్ళేవు, కానీ స్కూల్కి వెళ్ళలేదు. వెళ్ళలేకపోతే ఆమె షై, లోపల సిగ్గు, కాళ్ళేవు, పాస్కి వెళ్ళాలన్నా, టూల్ సైడ్కి వెళ్ళాలన్నా, ఏదైనా ఎవరి మీద డిపెండ్ అవ్వాలి. అక్కడ ఆ స్కూల్స్కి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో లేవో, అటువంటి పరిస్థితులు ఉంటాయో లేవో, లేనప్పుడు ఎలాగా? ఆ అమ్మాయి ఏమనుకున్నది? ఇంట్లో కూడా ఒంటరిగా తల్లిదండ్రులు కన్నారు, పెంచుతున్నారు, పోషిస్తున్నారు, ఏదో అనుకున్న తల్లిదండ్రులు చూస్తున్నారు. కానీ ఆ అమ్మాయి 7వ తరగతి తర్వాత ఏం చేస్తున్నారు? 10వ తరగతి స్కూల్కి వెళ్ళా, ఇంటర్మీడియట్ స్కూల్ కాలేజీకి వెళ్ళా, డిగ్రీకి కాలేజీకి వెళ్ళా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజీకి వెళ్ళా, అన్ని ప్రైవేట్గానే ఛాలెంజింగ్గా రాసేసింది. అన్నింటిలో పాస్ అయ్యారు. 7వ తరగతిలో ఇంగ్లీష్లో 25 మార్కులు లేదండి, పాస్ కూడా రాలా. అటువంటి అమ్మాయి ఛాలెంజింగ్గా తీసుకొని ఏ పని, అమ్మ మన పెళ్ళికి పలానా ఇంటికి వెళ్తున్నామే, రావే అంటే నేను రానమ్మా, మీరు వెళ్ళండి అనేదట. ఇంట్లోనే కూర్చునేది. ఇంట్లో కూర్చొని పుస్తకాలు చుట్టూ వేసుకొని ఒక పురుగులాగా, పుస్తకాలు ఎలా తినే పురుగులు ఎలా ఉంటాయో అలా మొత్తం తినడం మొదలుపెట్టింది.
ఈరోజు షీ బికేమ్ ఎన్ ఐఏఎస్. 3 సార్లు ఐఏఎస్ కలెక్టర్. ఐఏఎస్ అనే పదం మీకు చాలా చిన్నదిగా కనిపించవచ్చు. ఐఏఎస్ చదువుకున్న పిల్లలకు అర్థమైంది. ఐఏఎస్ కొట్టడం అంత ఈజీ కాదు. 18-20 గంటలు చదివితే కానీ వాడు ఐఏఎస్ కొట్టలేడు. అలాగే చార్టెడ్ ఆఫ్ అకౌంట్స్ చదివితే కానీ వాడు కొట్టలేడు. మామూలు ఇష్యూస్ కావాలి, చాలా పెద్ద ఇష్యూస్. అయితే వాటిని ఛాలెంజింగ్గా తీసుకొని ఆమె ఐఏఎస్ కొన్ని 3 సార్లు ఐఏఎస్ సెలెక్ట్ అయింది. ఢిల్లీ వెళ్ళాల్సి వస్తే ఫ్లైట్లో వెళ్ళాలా, ట్రైన్లో వెళ్ళాలా? ఇలాంటి పరిస్థితుల్లో ట్రైన్లో వెళ్ళాలంటే 2 రోజులు 3 రోజులు ప్రయాణం చేయాలా? హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసి 10 మంది ఐఏఎస్ ఇంటలెక్చువల్ బ్రెయిన్స్ అన్ని కూర్చుంటాయి. అందరు కూర్చున్న తర్వాత ఒకటి తర్వాత ఒకటి ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్నలకు అన్నిటికీ జవాబు చేయాలి. అందులో సెలెక్ట్ అయితే కానీ ఐఏఎస్ కన్ఫర్మ్ చేయాలి. ఇలాంటి పరిస్థితులన్నింటినీ ఆమె ఒకదానితో ఒకటి ఒక స్థిరమైన విశ్వాసంతో, నమ్మకంతో గురి వద్దకు పరిగెత్తిలాగా ఆమె నేను ఎట్లా లేదన్నా ఛాలెంజింగ్గా ఈ వరల్డ్లో నేను కనిపించాలి, ప్రపంచంలో కనిపించాలి, నేను ఆదర్శంగా మిగతా వాళ్ళకి కనిపించాలి అని చెప్పేసి ఐఏఎస్ మీద గురి పెట్టేసి 7వ తరగతి నుంచి కాలేజీ మానేసినా కానీ కాలేజీలో చెప్పే పాఠాలన్నింటి మీద గురి పెట్టేసి చదువుకొని ఉన్నతమైన స్థాయికి వచ్చి ఐఏఎస్ 4 సార్లు. అంతేకాదు ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్ ఇచ్చి కోచింగ్ ఇచ్చేసి హై స్కూల్లో, స్కూల్స్లో, కాలేజెస్లో కూడా ఆమెను ఇన్వైట్ చేసి ఆమె ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. అంత ఫేమస్ అయింది. ఎలా అయింది? పట్టుదల, విశ్వసనీయత, స్థిరమైనటువంటి విధానం ఇవన్నీ ఆమెలో రంగరించుకుంది. దాని వైపు గురి పెట్టింది. గురి పెడితే ఆమె ముందు ఏదైతే గురి పెట్టిందో అది మోకరించేసింది. నీ జీవితం కూడా ఆ విధంగా మారింది. ఆమేన్. నీ పిల్లల జీవితం కూడా ఆ విధంగా మారింది. నీ కుటుంబ జీవితం కూడా ఆ విధంగా మారింది. నీ బ్రతుకు విషయంలో కూడా ఓడిపోకుండా ఎవడు గెలవలేడు. ఓటమి గెలుపు కోసం వచ్చిన ఓటమిగా భావించాలి. అంతేగాని ఓటమి వచ్చిందని చెప్పేసి ఓడిపోయాను ఇంకా నా జీవితం ఇంతే, ఇంకెందుకు ఈ బతుకు అనేటువంటి బతుక్కి బాయ్ బాయ్ చెప్పకూడదు. బతుకు అనేది ఛాలెంజింగ్ టు ది వరల్డ్. అలా తీసుకోవాలి. నీ బ్రతుకుని నువ్వు ఛాలెంజింగ్గా తీసుకోవాలి. నీ బిడ్డల విషయంలో ఛాలెంజింగ్ తీసుకోవాలి. నీ కుటుంబ వ్యవస్థలో ఛాలెంజ్గా తీసుకోవాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో దేవుడు నాకు ఇచ్చాడు, ఈ స్థితి నుంచి నేను ఎదుగుతానని చెప్పేసి నువ్వు గురిపెట్టి ఆ ఎదుగుదల వైపు నువ్వు మనసు పెట్టాలి తప్ప దిగజారినటువంటి వాళ్ళని చూసి, దిగజారిపోయినటువంటి వాళ్ళని చూసి వాటి వైపు పరిగెత్తద్దు. అవి చూసుకొని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎదగడానికి నువ్వు మెట్లు వేసుకొని వెళ్ళాలి. ఆమె ఖచ్చితంగా ఎదుగుతావు, ఖచ్చితంగా గురిని చూస్తావు. ఆమె ఎవరైతే ఆ విధంగా వెళ్తారో ఆ విధమైనటువంటి పరలోకపు గురి కూడా అలాంటిదే. అంత ఈజీ అయినటువంటిది కాదు. కానీ ఆ పరలోకపు గురి వైపు ప్రభు యేసుక్రీస్తు వారు విశ్వాసాన్ని కర్తగా మన ముందుండి పరలోకాన్ని మరణాన్ని జయించి లేచాడు కనుక మనము కూడా ప్రభు నందు విశ్వాసం కలిగి ఉంటే మరణాన్ని జయించిన వారంగా నిలబడతాం. ప్రభువును 2వ మరణం మనకు ఆటంకంగా కాకుండా మన ఈ మరణాన్ని కూడా జయించి పరలోకానికి వెళ్ళడానికి ఆధారం అవుతుందని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆమేన్. క్రైస్తవుడు సంపూర్ణతకు అవసరమైన లక్షణాలు త్వరగా గుర్తు చేస్తాను. లక్షణం విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలా, 2వది 3వది పరిశుద్ధత ఉండాలా, 4వది నిరీక్షణ ఉండాలా, 5వది వినయం ఉండాలా, 6వది సహనం ఉండాలా, అన్నిటి మించి 7వది విధేయత ఉండాలి. ఏముండాలా? విధేయత. ఏముండాలా? obedience. మొదటిది విశ్వాసం, 2 ప్రేమ, 3 పరిశుద్ధత, 4 నిరీక్షణ, 5 వినయం, 6వది సహనం, 7 విధేయత. ఇవి ఏవైతే మనుషులు విశ్వాస జీవితంలో రంగరించబడతాయో వాళ్ళు విశ్వాసాన్ని జయిస్తారు. ఒక నావికుడు దూర సముద్రంలో దాటి సురక్షితంగా అవతల ఒడ్డుకు చేరాలంటే అతనికి ఎన్నో ఆ ప్రయాణంలో తుఫాన్లు వస్తాయి, చీకటి వస్తుంది, రాళ్ళు ఎదురవుతాయి, కొండలు ఎదురవుతాయి. వాటన్నిటిని దిక్చూసితో ఏం చేస్తాడంటే దాన్ని దాటడానికి గురి పెట్టుకొని వెళ్తాడు. అవునా కాదా? అలాగే నీ జీవితంలో కూడా ప్రభు యేసుక్రీస్తుని దిక్చూసి పరిశుద్ధాత్మ మూలంగా కలిగి నువ్వు జయించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తాడు. ఆమేన్. ఆమేన్. నౌక విశ్వాస జీవితానికి గుర్తుగా ఉంది. సముద్రం ఈ లోకానికి గుర్తుగా ఉంది. తుఫాను శోధనలు శ్రమలకు గుర్తుగా ఉంది. క్యాంపస్ అంటే ఆ దిక్చూచి దేనికి సూచనగా ఉందంటే
దేవుని యొక్క వాక్యానికి సూచనగా ఉంది. నావికుడు పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. లైట్ హౌస్ యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. ఓడరేవు పరలోక రాజ్యానికి సూచనగా ఉంది. తోటి ప్రయాణికులు సంఘ విశ్వాసానికి సూచనగా ఉన్నారు. ఆమేన్. ఇవన్నీ నువ్వు కలిగి ఎప్పుడైతే ఉంటావో నీ విశ్వాస జీవితంలో కూడా తప్పనిసరిగా ప్రతి అడుగు నువ్వు జయిస్తావని అటు విధంగా నీ హృదయం దేవుని ఎదుట పరిశుద్ధత కలిగి, కాబట్టి నీ అడుగులు ప్రేమ హృదయంలో పెంచుకోవాలి. పరిశుద్ధత నీ వస్త్రంగా ఉండాలి. నిరీక్షణ నీ బలంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం నీ దిక్సూచిగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు నీ మార్గదర్శిగా ఉండాలి. క్రీస్తు నీ గమ్యంగా ఉండాలి. నీ విశ్వాసం ప్రయాణం పరలోక మహిమలో సంపూర్ణత కలిగి నువ్వు నడవాలి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింపచేయడు గాక. ఓపికగా విన్న మీరందరినీ ఆత్మ సంబంధంగా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. విత్తబడిన వాక్యం మంచి నేలను పడిన విత్తనం ఫలించును గాక. ఆమేన్. మీ కుటుంబాలు అభివృద్ధిలో దిశగా వెళును గాక. ఆమేన్. అందుకు మీరు దిక్సూచిగా పరిచయను గాక. ఆమేన్. అందుకు మీరు గురి పెట్టినటువంటి గురి వద్దకు మీరు నిరీక్షణ కలిగి విశ్వాసంతో మీ ప్రయాణం ముందుకు కొనసాగుతూ మీ వెనకున్నటువంటి మీ కుటుంబానికి ఆదర్శంగా ఉంటుంది గాక.